హలో అండి, నమస్తే. మొదటి యూస్ఫుల్ టిప్, ఆలుని తీసుకొని మీరు దీనికి బదులుగా పాడైపోయిన ఆలు ఉంటుంది కదండి, దానైనా తీసుకోవచ్చు. ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాక ఆలు పైన కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి. ఈ కోల్గేట్ పేస్ట్ మొత్తాన్ని కూడా ఆలుకు పూర్తిగా అప్లై చేయాలండి. ఆలు పైన ఎక్కడ కూడా ఖాళీ ఉంచకుండా కోల్గేట్ పేస్ట్ మొత్తాన్ని కూడా ఆలుపై రుద్దేసేయండి. మన దగ్గర గోల్డ్ బ్యాంగిల్స్ కానీ రోల్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కసారి పూర్తిగా షైనింగ్ అనేది తగ్గిపోతుంది. మీ దగ్గర ఎన్ని గోల్డ్ బ్యాంగిల్స్ కానీ రోల్ గోల్డ్ బ్యాంగిల్స్ చైన్స్ ఏవైనా సరేనండి, మనము ఇలా ఆలుపై కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసాం కదా, దాని మొత్తానికి కూడా ఇలా బ్యాంగిల్స్పై రుద్దేయండి. నేనైతే ఇక్కడ 2 బ్యాంగిల్స్ ఉన్నాయండి, వాటిని ఇలా కోల్గేట్ పేస్ట్ అప్లై చేసిన ఆలుతో 2-3 సార్లు బాగా ఇలా రుద్దేస్తున్నానండి. దీనివల్ల అవి కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. మీరు గోల్డ్ బ్యాంగిల్స్ కంటే రోల్ గోల్డ్ బ్యాంగిల్స్ పైన ఇంకా అప్లై చేసి చూడండి, మీకు తేడా అనేది ఖచ్చితంగా కనబడుతుంది. చూసారు కదండి, రుద్దినప్పుడే మీకు అవి షైనింగ్లోకి వస్తాయి. తర్వాత వాటర్తో క్లీన్ చేసినాక చూడండి, మీరు ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మనకి ఈ బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ కొత్త దానిలా మనము షాప్లో తెచ్చుకున్నప్పుడు స్టార్టింగ్ ఎలా కొత్త వాటిలా కనిపిస్తాయో అలా ఉంటాయి. చూసారు కదండి, కొత్త వాటిలా మళ్ళీ మెరిసిపోతాయి. మీరు గోల్డ్ బ్యాంగిల్స్ అయినా సరే, రోల్ గోల్డ్ నెక్లెస్ కానీ చైన్స్ కానీ ఏవైనా సరేనండి, చూడండి ఎంత షైనింగ్లోకి వచ్చాయో. మరొక యూస్ఫుల్ టిప్, మనము ఐరన్ ప్యాన్స్ కొత్తది యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేసిన తర్వాత కూడా ఇలా సిలిమెక్కుతుందండి. చూసారు కదండి, మళ్ళీ మనము క్లీన్ చేసి పెట్టినా కూడా ఆ సిలిమ్ అనేది అస్సలకే పోదు, తర్వాత మళ్ళీ ఇలాగే వచ్చేస్తుందండి. ఇలా సిలిమ్ పట్టిన ఐరన్ ప్యాన్స్కి హాఫ్ నిమ్మకాయ రసాన్ని బాగా రుద్దేసేయండి. ఇలా మనము నిమ్మ చెక్కతో రుద్దటం వలన ఆ పులుపుకు ఇక్కడ తుప్పు అనేది చాలా త్వరగా పోతుంది, మళ్ళీ పట్టడానికి అవకాశం అనేది అస్సలకే ఉండదు. చూడండి, అంతేకాకుండా మనము కొత్తది ప్యాన్స్ తీసుకున్నప్పుడు దాంట్లో మురికి అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, డస్ట్ కూడా. ఇలా మనము నిమ్మ చెక్కతో బాగా రుద్దేసేయాలి. ఐరన్ ప్యాన్స్ని ఎప్పుడు కూడా ముందు వైపే కాకుండా వెనుకకు కూడా ఇలా రస్ట్ అనేది పట్టినప్పుడు మనము నిమ్మకాయతో బాగా రుద్దేసామనుకోండి, ఆ రస్ట్ అనేది పోతుంది. తర్వాత వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మీరు కొబ్బరి నూనెను కానీ వంట నూనెను ఏదైనా పర్వాలేదండి, కానీ ఏదో ఒక ఆయిల్ని మాత్రం ఇలా ఐరన్ ప్యాన్ పైన బాగా వేసేసి 2 వైపులా వెనక సైడు ముందు వైపు కూడా మనము ఆయిల్ని అప్లై చేసామనుకోండి, అసలుకి సిలుమ్ అనేది అస్సలకే పట్టదు. నేనైతే ఇక్కడ 2 వైపులా కూడా అప్లై చేశానండి. తర్వాత మీరు వాడినప్పుడు ఇలా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత యూజ్ చేస్తాము అనుకున్నప్పుడు ఇలా ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఈ ఐరన్ ప్యాన్కి ఇలా తొడిగించేసేయండి. అప్పుడు డస్ట్ కానీ దుమ్ము పట్టకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, డస్టర్ ఉంటుంది కదండి, నేనైతే చాలా రోజుల నుంచి డస్టర్ని యూజ్ చేశానండి. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా వైపర్ స్టిక్ కానీ మాప్ స్టిక్ ఉంటుంది కదండి, ఇలా డస్టర్ మధ్యలో బాగా గుచ్చేసేయండి. చిన్న హోల్ అనేది ఏర్పడుతుంది కదా, అప్పుడు ఈ డస్టర్ అనేది అందులోనే ఉండిపోతుంది. ఇంట్లో చాలా రకాల ఫ్యాన్స్ ఉంటాయి కదండి, అవి చాలా దుమ్ము పట్టిపోతుందండి. మనము పైన స్టూల్ కానీ లేదా ఏదైనా వేసుకొని క్లీన్ చేయాల్సిన పని అయితే ఏర్పడుతుంది. మనము పెద్దవాళ్ళైతే ఎక్కువగా స్టూల్స్ ఎక్కడం భయపడతారు కదండి, అలాంటి వారు కానీ లేదా కింది నుంచే ఎవరి హెల్ప్ లేకుండా ఇంతకుముందు స్టిక్కి మనము డస్టర్ గుచ్చేసాం కదండి, దాంతో ఇలా కింది నుంచే క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఎటువంటి లిక్విడ్లు కూడా వేయాల్సిన పని లేదు. కొద్దిగా డస్టర్ని ఇలా తడిపేసి ఫ్యాన్కు ఉన్న డస్ట్ని అంతా కూడా తీసేయచ్చు. చూడండి, ఫ్యాన్కి ఉన్న డస్ట్ అనేది పూర్తిగా వచ్చేసింది. ఎక్కడ కూడా మీకు ఫ్యాన్ పై డస్ట్ అనేది ఏర్పడదు. ఎంత నీట్గా క్లీన్గా తయారైందో. మనము ఇలా కింది నుంచే ఫ్యాన్ని ఎన్నైనా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదండి, డస్టర్కి ఇలా దుమ్ము పట్టింది కదా, మళ్ళీ మనము వాటర్తో క్లీన్ చేసుకొని దీన్ని కొద్దిసేపు ఆరబెట్టుకున్నాం అనుకోండి, తర్వాత దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ డస్టర్ అనేది ఇలా నీట్గా తయారవుతుంది. మనము క్లాత్ కంటే ఇలా డస్టర్తో క్లీన్ చేసుకోవచ్చు. శారీకి వేసుకునే బ్లౌజులు ఉంటాయి కదండి, మనము కొన్ని రోజుల తర్వాత వాటికి ఉండే కాజాలు అనేవి ఇలా తెగిపోతాయి. మనము కుట్టడం చాలా కష్టం అనుకుంటాం, కానీ సింపుల్గా 1 నిమిషంలో మనము ఎన్ని కాజాలైనా కుట్టేసేయచ్చు. నీడిల్లోకి దారాన్ని ఎక్కించిన తర్వాత ఎక్కడైతే మనము కరెక్ట్ ప్లేస్లో కాజా కుట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇలా కింది నుంచి నిడిల్ని గుచ్చేసేయండి. ఇలా నిడిల్ని పైకి తీసిన తర్వాత మళ్ళీ మనము కింది భాగం నుంచి నీడిల్ని బ్లౌజ్లో నుంచి తీసేయండి.
ఇలా పైకి తీసేసిన తర్వాత మనకి ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి ముడి పడే విధంగా దారాన్ని ఇలా సూదిలోకి అనేసేయండి. 7 to 8 టైమ్స్ అనేది మనము ఇలా సూదిలో నుంచి దారాన్ని ముడి పడే విధంగా ఇలా చేత్తో ముందటి భాగాన్ని పట్టుకొని ముడి వేయాలి. మనము ఇలా ఎన్ని ఎక్కువ సార్లు వేసుకుంటే అన్ని సార్లు ముడి అనేది పడుతుంది కాబట్టి అప్పుడు కాజా అనేది రెడీ అయిపోతుంది. చేత్తో మనము దారాన్ని పట్టుకొని ఇలా సూదిని లాగేసామనుకోండి, మనకి మళ్ళీ ఆ సూదిని కిందికి కొన భాగానికి గుచ్చేస్తే అక్కడ ముడి వేసుకున్నాం అనుకోండి, ఇలా కాజాలు అనేవి మనము నిమిషంలోనే ఎన్నైనా కుట్టేసేయవచ్చు. బ్లౌజ్కి కాజాలు కుట్టడానికి చాలా టైం తీసుకుంటుంది అంటారు, కానీ ఈ ట్రిక్తో కుట్టేశారనుకోండి మనము నిమిషంలో 5 నుంచి 6 వరకు కాజాలను ఒక బ్లౌజ్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పాడైపోయిన ఆలుని తీసుకున్నానండి. దానిపై మీరు వెనిగర్ని కానీ కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి. చూసారు కదండి, వాషింగ్ ఏరియాలో అద్దం పైన నీటి మరకలు, సోప్ మరకలు పడి జిడ్డుగా తయారైంది. మనము మామూలుగా క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేవి అస్సలకే పోవండి. ఇలా కోల్గేట్ పేస్ట్ని ఆలుపై అప్లై చేసి అద్దాలపైన మనము పూర్తిగా అప్లై చేయండి. మనము వాషింగ్ ఏరియాలో ఉండే అద్దాలే కాదండి, డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మనము ప్రతిరోజు ఫేస్ చూసుకునే అద్దాలు ఏవైనా సరేనండి, వాటిపైన ఇలా పూర్తిగా అప్లై చేసి ఒక పొడి క్లాత్తో కానీ లేదా తడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఒక్క మరక కూడా కనిపించదు. ఆలుతో అద్దాలను క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ప్రతిబింబం అనేది క్లియర్గా కనబడుతుంది. పాత నోట్బుక్స్ ఉంటాయి కదండి, పిల్లలు వాడని నోట్బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ ఏవైనా సరేనండి, మీరు తీసుకున్న పేపర్లని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా 2 వైపులా పేపర్ని మలుచుకోవాలండి. ఒక్కొక్కసారి పిల్లలు రాయడానికి మలుచుకుంటారు కదండి, అలా మలుచుకున్నాక నిలువులో పేపర్ని ఇలా మలుచుకోవాలి. ఒకసారేమో ఇలా 2 వైపులా మలుచుకోవాలి, మరొకటేమో నిలువులో మలుచుకోవాలి. పేపర్లు ఎన్ని ఉన్నా సరేనండి, మొత్తం కూడా వీడియోలో ఒక పేపర్ అలాగా మలుచుకుంటే మరొక పేపర్ని నిలువుగా మలుచుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్న టెక్స్ట్ బుక్ అనేది చాలా కొద్ది పేపర్లే ఉన్నాయండి, అయినా కూడా వీటన్నిటిని కూడా లైన్లో ఇలా ఒక పేపరు 2 వైపులా మలుచుకున్నాక మరొక పేపర్ని నిలువులో మలుచుకున్నానండి. చూసారు కదండి, ఇలా క్లియర్గా కనబడుతుంది కదా. తర్వాత దీన్ని ఇలా నిలబెట్టేసేయండి, మనకి మంచి షేప్ అనేది వస్తుందండి. మన ఇంట్లో చాలా రకాల ఫ్లవర్ వాజులు ఉంటాయి కదండి, వాటిని తీసుకొచ్చి ఈ పేపర్ మధ్యలో పెట్టేసేయండి. చూసారు కదండి ఎంత నీట్గా మనము ఎక్కడైనా డైనింగ్ టేబుల్ పైన కానీ డ్రెస్సింగ్ టేబుల్ పైన ఇలా పేపర్తో తయారు చేసి దాంట్లో ఫ్లవర్ వాజులను పెట్టేసామనుకోండి, చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. మనము పేజీలను చింపకుండా, అవి ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా, మన ఇంట్లో ఎన్ని నోట్బుక్లు ఉన్నా కూడా ఇలా ఫ్లవర్ వాజ్కి పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంట్లో రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం ఎలాంటి రైస్ అయినా సరేనండి, త్వరగా పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో నల్ల పురుగు కానీ తెల్ల పురుగు అనేది ఎక్కువగా పడుతుంది కదా. మనము రైస్ పెట్టేటప్పుడు మళ్ళీ దాన్ని ఏరాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్నైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ టిష్యూ పేపర్ని తీసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. తర్వాత 3-4 లవంగాలను కానీ లేదా ఘాటైన మిరియాలను ఏవైనా వేసుకోవచ్చండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు ఉంటుంది కదండి, ఈ కల్లుప్పును కూడా కొద్దిగా వేసుకోవాలి. అంతేనండి. ఈ మూడింటిని ఇలా టిష్యూ పేపర్లో కింద పడిపోకుండా చుట్టేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్కు బదులు మీరు ఏదైనా దారాన్ని కానీ థ్రెడ్ని కానీ చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన దాన్ని మనము బియ్యం సంచిలో వేసామనుకోండి, ఈ స్మెల్కి ఎలాంటి పురుగు అనేది అస్సలకే పట్టదండి. మనము ఆకుకూరలు కానీ లేదా ప్రతిరోజు వాడే కరివేపాకు, కొత్తిమీరని నీటితో శుభ్రం చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఆ బ్యాగ్లో మనము ఎంత కావాలనో ఆ కొత్తిమీరని పెట్టేసి ఏదైనా బౌల్లో కానీ లేదా డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేసి శుభ్రం చేస్తామనుకోండి, కొత్తిమీర అనేది అస్సలకే బయటకు రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుందండి. తర్వాత దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా గట్టిగా తీసేసిన తర్వాత కర్రీలో వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి
పాత లంగాలు లేదా వీటినే పావడాలు అంటారండి. ఈ పాత పావడాలు చినిగిపోయినవి కానీ లేదా కలర్ పోయినవి ఉంటాయి కదా, వాటిని ఏదైనా తీసుకోవచ్చండి. కింది భాగాన ఓపెన్ ఉంటుంది కదండి, దాన్ని మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి లేదా మనము చేతి పైన కూడా ఇలా కుట్టేసుకోండి. అప్పుడు ఇది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది కదా. దీంట్లో మీరు వాడని వస్తువులు ఏవైనా ఉంటాయి కదండి, లేదా కొత్త ఏవైనా కొన్న వాటి ఉంటాయి కదా, వాటిని మనము ఇలా పైభాగం నుంచి ఈ పావడాలో పెట్టేసేయాలి. ఇలా చేశారనుకోండి, ఈ కొత్త వాటిపైన కానీ లేదా పాత వాటిపైన కానీ అస్సలకే డస్ట్ అనేది పట్టదండి. మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాదండి, ఈ పావడాలో ఎన్నో రకాలు మనం పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ప్లాస్టిక్ వాటిని కూడా ఇందులో పెట్టేసుకొని పైన పెట్టేశారనుకోండి, డస్ట్ పడకుండా అన్ని కొత్త వాటిలా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. వీటికి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి. పైన థ్రెడ్తో ఇలా ముడి వేసుకుంటే సరిపోతుంది. వీటి కోసం కార్డ్బోర్డ్ బాక్సులు కూడా అవసరం లేదు. ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి, ఆ రోల్కి సరిపడే క్యాప్స్, బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాన్ని ఏదైనా ఇలా సెట్ చేసుకోవాలి గట్టిగా ఉన్న వాటిని. తర్వాత మనము ఈ పైన క్యాప్ను తీసుకొని చిన్నగా మధ్యలో హోల్ చేసుకోవాలి. ఈ రోల్లో మనము మిరియాలు కానీ ఏవైనా వేసి మనము దంచామనుకోండి, దాంట్లో నుంచి బయటకి వచ్చేస్తాయి కదా. అలా కాకుండా ఉండాలంటే మనము క్యాప్కి మధ్యలో హోల్ చేసాం కదండి, దాన్ని పెట్టేసి ఇలా దంచేసామనుకోండి, బయటికి రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. నీట్గా శుభ్రం చేసిన తర్వాత ఈ క్యాప్ని పెట్టేసామనుకోండి, దాంట్లో ఎలాంటి పురుగులు కూడా చేరకుండా ఉంటాయి. మన ఇంట్లో వాడని చిన్న చిన్న క్యాప్స్ కానీ ప్లాస్టిక్ బాక్సులు ఏవైనా సరేనండి, దీనికి ఇలా సెట్ అయ్యేది పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా మన పని అనేది కిచెన్లో అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, వాటిని ఎక్కడనో పెట్టేసి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలాంటి ఇయర్ రింగ్స్ని రెండు ఒకే దగ్గర పెట్టాలి అంటే చిన్న చిన్న బటన్స్ ఉంటాయి కదండి, కాలర్ బటన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ని మనము రెండు జతలను కూడా ఈజీగా పెట్టేసేయచ్చు. వెతకాల్సిన పని ఉండదండి. ఎప్పుడంటే అప్పుడు మనం వీటిని తీసుకొని ఇయర్స్కి పెట్టుకోవచ్చు. దీనివల్ల మనము ప్రతిసారి వెతకాల్సిన పని ఉండదు, టైం కూడా మనకి సేవ్ అవుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఆ స్క్రబ్బర్ని మనము ఏదైనా స్టిక్కు పొడవైన స్టిక్ని తీసుకొని ఇలా రౌండ్గా మలుచుకొని రబ్బర్ బ్యాండ్ని కానీ ఏదైనా థ్రెడ్ని కట్టేసేయండి. ఇలా కట్టేసిన దాన్ని మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, అడుగు బాగానే క్లీన్ చేయలేకపోతాం కదా, ఇలా ముందుగా మనము రాళ్ళ ఉప్పును ఈ వాటర్ బాటిల్లోకి వేసి హాట్ వాటర్ని కానీ మామూలు వాటర్ని వేసినాక మనము ఈ స్టిక్తో ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో అడుగు బాగాన కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసినాక చూడండి ఎంత నీట్గా అయిందో. మన ఇంట్లో చాలా రకాల అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు ఉంటాయండి, ప్రతిసారి ఇవి ఎందుకని పడేస్తాం, కానీ అయిపోయిన తర్వాత వీటిని ఇలా సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ కోల్గేట్ పేస్ట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది ఉంటుందండి. తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని మనము ఇలా సీజర్తో కట్ చేసుకున్నాక ఈ కోల్గేట్ పేస్ట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనము క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఈ కోల్గేట్ పేస్ట్ని 3 months అండి, అందుకొరకే అలా గట్టిగా తయారైంది. రీసెంట్ అయితే కొద్దిగా తడిగా ఉంటుంది కదా, వెంటనే మనం కట్ చేసింది ఇలా ట్యాప్ పైన బాగా రుద్దేసేయండి, లేదా దాన్ని మనము స్పాంజ్ స్క్రబ్బర్ పైన తీసుకొని ఇలా స్క్రబ్బర్తో రుద్దేసినా కూడా ట్యాప్స్ పైన ఉండే తెల్లటి మరకలు కానీ సోప్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయండి. చూసారు కదండి ఎంత షైనింగ్లోకి వచ్చాయో. ఎంత పాత ట్యాప్స్ అయినా సరేనండి, కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసినాక నీట్గా షైనింగ్లోకి వస్తాయి. మరొక కోల్గేట్ పీస్ని తీసుకొని మన ఇంట్లో ఉండే సీజర్స్ కానీ నైఫ్స్ కానీ పీలర్ కానీ ఏదైనా సరేనండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదా, మళ్ళీ ఇవి కొత్త దానిలా షార్ప్నెస్లోకి రావాలంటే ఈ కోల్గేట్ పేస్ట్ని బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఏదైనా మనము స్టీల్ దాంతో బాగా రుద్దేశామనుకోండి, ఇవి మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తాయి. వాటర్తో క్లీన్ చేయకుండా ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్తో ఇలా ఒక్కసారి చేసిన తర్వాత మీరు ఎంత మందంగా ఉన్న వాటిని కట్ చేసినా సరేనండి, ఈజీగా కట్ అవుతాయి. నేను ఈ రెండిటితో మందంగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి, ఎలా కట్ అయిందో చూడండి. ఇదే కదండి మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా అవి మళ్ళీ షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు. ఇంకొక పీస్ని తీసుకొని
ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది అస్సలుకే రాదు. క్లీన్ అవ్వటం కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అదే బ్లౌజ్లు ఏవైనా సరేనండి, మనము ఎక్కువ రోజులు అలాగే పెట్టేసామనుకోండి, ఈ ఉక్స్ అనేవి కొద్దిగా నల్లగా మారిపోతాయి. బ్లౌజ్ పైన కూడా మరకలు ఏర్పడతాయండి. ఇలా ఎక్కువ రోజులు మనము వాడని బ్లౌజులు కానీ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి అంటే ఇలాంటి ఉక్స్ పైన మనము వైట్ కలర్ ప్లాస్టర్ని వేసేయండి. ఇలా వేసామనుకోండి, ఉక్స్ పైన మరకలు అనేవి ఉండవు, బ్లౌజులకు కూడా మరకలు పడకుండా నీట్గా ఉంటాయి. సీజర్ల యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా, అంతేకాకుండా పిల్లలు ఎవరు కూడా తీయకుండా గట్టిగా ఉండాలి అంటే ఇలా పెన్ క్యాప్ని పెట్టేసి మనము బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలు ఉంటుంది. పిల్లలైతే అస్సలకే తీయరాకుండా ఉంటుందండి. షార్ప్నెస్ కూడా తగ్గిపోదు. అరటి పండు తిన్నాక తొక్క పడేసాం కదండి, కానీ ఈసారి మీరు అస్సలకే తొక్కను పడేయకండి. ఈ తొక్క పైన కొద్దిగా పసుపును వేసుకోండి, లేదా మీరు కావాలంటే శనగపిండిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ పసుపును మాత్రమే వేసుకుంటున్నానండి. ముందుగా నా హ్యాండ్ చూసారు కదండి ఎలా ఉందో. తర్వాత నేను ఈ తొక్క పైన పసుపును వేసి హ్యాండ్ పై బాగా రుద్దేశాను. మీరు ఫేస్ పైన ఏవైనా మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఏవి ఉన్నా సరేనండి, మనము అరటిపండు తొక్కు పైన కొద్దిగా పసుపును వేసి ఫేస్ వాష్ చేసే ముందు అరగంట ముందు ఇలా ఫేస్కి బాగా అప్లై చేయండి. తర్వాత మీకు గ్లో అనేది ఖచ్చితంగా వస్తుందండి. రిజల్ట్ కూడా మీకు త్వరగా వస్తుంది. కాబట్టి ఇలా అరటిపండు తొక్క పైన పసుపును వేసి ఫేస్ ప్యాక్ వేశారనుకోండి, ఇలా స్కిన్ అనేది గ్లోతో పాటు నీట్గా స్మూత్గా ఉంటుంది. ఎలాంటి పింపుల్స్ కానీ నల్ల మచ్చలు అనేవి ఉండవు. అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా చూసారు కదండి. ఒక ఫ్రెష్ సాక్స్ని తీసుకొని దాంట్లో రేషన్ బియ్యం కానీ మామూలు రైస్ ఉంటాయి కదండి, ఆ సాక్స్లో సగం వరకు నింపేసి రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా ముడిని వేసేయండి. స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా మందంగా ఉండే ప్యాన్ని పెట్టేసి ఈ సాక్స్లో ఉన్న రైస్ని అటు ఇటు తిప్పుతూ వేడి చేయండి. అప్పుడు రైస్ అనేది కొద్దిగా వేడవుతుందండి. మనకు చేతులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఎక్కడైనా పెయిన్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఈ రైస్తో ఇలా కాపుకున్నాం అనుకోండి, పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. మనకి త్వరగా రిలీఫ్ అనేది లభిస్తుంది. రైస్ అనేది చాలాసేపు వరకు వేడిగా ఉండటం వలన ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. విరిగిపోయిన చార్జర్ వైర్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాము. లేదా మీరు ఎలాంటి వైర్ అయినా తీసుకోవచ్చండి. ఇలా మందంగా ఉండే వైర్లు ఉంటాయి కదా, మనకి కరెంటు వైర్లు కానీ స్టార్ వైర్లు ఏవైనా సరేనండి, తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టు మీ మెడ సైజ్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే కట్ చేసుకోండి. పిల్లలైనా ఎవరికైనా సరేనండి, మన మెడ అనేది ఏ సైజులో ఉందో అక్కడి వరకు మార్క్ చేసుకొని ఇలా సీజర్తో కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా కట్ అయిపోతుంది. ఇక్కడ నా నెక్ సైజులో కట్ చేసుకున్నానండి. కరెక్ట్గా మెడను చూసి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటి సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఏ కలర్ అయినా తీసుకోండి. మీకు నచ్చిన కలర్ని తీసుకొని ప్యాడ్ని కానీ లేదా మీకు అవైలబుల్గా ఉండే బుక్స్ కానీ ఏదైనా తీసుకొని ఇలా ముందుగా సిల్క్ థ్రెడ్ను ముడి వేసి ఒక 20 కానీ 25 రౌండ్స్ అనేవి చుట్టూ తిప్పేసేయండి. ఇలా ఎక్కువగా దారాన్ని చుట్టేసిన తర్వాత మీరు మిడిల్లోకి సీజర్తో కట్ చేసుకోండి. ఈ సిల్క్ థ్రెడ్ అనేది మనం ఎంత పొడవుగా చుట్టుకుంటే మనము ఈ వైరు చుట్టడానికి అంత వీలుగా ఉంటుందండి. చిన్న చిన్న వాటికి చుట్టేసామనుకోండి, ఎక్కువ సార్లు ఇలా చుట్టి మనం వైర్కి చుట్టాల్సిన పని అయితే ఏర్పడుతుంది. ఒకేసారి ఇలా పెద్ద సైజు తీసుకొని మీరు ఒక 25 చుట్లు తిప్పేశారనుకోండి, మనకి ఇలా పొడవుగా వచ్చేస్తుంది. ముందట మనము ఈ థ్రెడ్స్ అనేది లేవకుండా ఉండటానికి ఫెవికల్ని కానీ గమ్ని అతికించేసేయండి. ఈ దారాన్ని పట్టుకొని మనము రౌండ్గా ఈ వైర్ని చుట్టేసామనుకోండి, ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా సింపుల్గా కవర్ చేస్తూ వస్తుంది. చూసారు కదండి, వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, అలా రౌండ్గా చుట్టేసేయండి. దారం ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు చుట్టేసిన తర్వాత మీరు చివర్లో ఫెవికల్తో పూర్తిగా అతికించేసేయండి. మళ్ళీ మీకు అదే ప్యాడ్కి మళ్ళీ ఒక 25 చుట్లు తిప్పేసి మళ్ళీ ఇలా ప్రిపేర్ చేసుకొని వైరు మొత్తానికి కూడా గ్యాప్ లేకుండా చివరి వరకు చుట్టేసేయాలి. సిల్క్ థ్రెడ్ను మొత్తాన్ని కూడా మనము ఇలా ఛార్జింగ్ వైర్కి చుట్టేసేయండి. ఎక్కడ గ్యాప్ లేకుండా చుట్టేశారనుకోండి, ఇది వైర్ అని కూడా అస్సలకి గుర్తుపట్టలేరండి, అంత నీట్గా ఉంటుంది. తర్వాత మీ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న ఉక్స్ కానీ రింగ్స్ కానీ ఉంటాయి కదండి,
మనము ఈ వైర్కి 2 చివర్ల కూడా ఏదైనా ఉక్స్ని కానీ ఇలాంటి రౌండ్ది ఏది ఉన్నా సరేనండి, దానికి చివరన కొద్దిగా దారాన్ని చుట్టేసి అక్కడ మళ్ళీ ఫెవికల్తో అతికించేసేయండి. ఇలా చేశారనుకోండి చాలా గట్టిగా ఉంటుంది, అస్సలకే ఊడిపోకుండా ఉంటుంది. బయట కొనాల్సిన పని లేదండి, ఇంట్లో ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇలా పిన్నిస్ని పెట్టేశానండి. మనము మిగతా చైన్స్కి కూడా వస్తాయి కదా, పాడైపోయిన చైన్ని తీసి నేను దీనికి ఇలా పెట్టేశాను. సిల్క్ థ్రెడ్ అనేది ఈ ఛార్జింగ్ వైర్కి ఎక్కడైనా బయట కనిపిస్తే దాన్ని కట్ చేసేయచ్చండి, అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది. షాప్లో విడిగా ఇలాంటి లాకెట్స్ ఉంటాయండి, లేదా మీ ఇంట్లో ఏదైనా చైన్కి వేసిన లాకెట్ తీయటం లేదా పెట్టడం లాంటివి ఉంటాయి కదా, ఏదైనా సరేనండి. నేను ఇక్కడ ఇంట్లో ఉన్న లాకెట్ని తీసుకొని ఇప్పుడు ఈ ఛార్జింగ్ వైర్ ఎంబడ వేసేస్తున్నాను. దీనికి ఒక మంచి లుక్ ఉంటుందండి. బయట మనము ఒక 100-150 పెట్టి కొనే బదులు ఇంట్లోనే పాడైపోయిన ఛార్జింగ్ వైర్లు కానీ మామూలు వైర్లతో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి సిల్క్ థ్రెడ్స్ కూడా చాలా కలర్లో ఉంటాయి కదా, మీరు మ్యాచింగ్ కలర్ని తీసుకొని కూడా మనము డ్రెస్కి కానీ శారీకి కానీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి లాకెట్సే కాదండి, మన ఇంట్లో స్టోన్స్ ఈ రింగ్స్ ఉంటాయి కదండి, దాన్ని కూడా మనము గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అక్కడ లాకెట్ మాదిరిగా వస్తుంది. నేను చూపిస్తున్నాను చూడండి, ఇది ఓన్లీ రింగేనండి. మనము గట్టిగా దాంట్లో నుంచి పెట్టేసినా లేదా ఆ వైర్లో నుంచి ఆ రింగును పెట్టేసినా కూడా మనకి లాకెట్ మాదిరిగా చాలా బాగుంటుంది. ఇలా సైడ్కి కూడా మీరు అతికించేసుకోవచ్చండి. మన ఇంట్లో స్టోన్స్ ఉంటాయి కదా, బ్లౌజులకు పెట్టే స్టోన్స్ని కూడా మనము ఏదైనా వైట్ కలర్ పేపర్ పైన కానీ లేదా ప్లాస్టిక్ పేపర్ పైన అతికించేసి ఇక్కడ చైన్స్కి సైడ్లో కూడా అతికించేసామనుకోండి ఇంకా అందంగా కనబడుతుంది. చూసారు కదండి, మనము ఇలా మెడకి వేసుకొని సింపుల్గా ఎక్కడికైనా వేసుకున్నాం అనుకోండి ఇంకా అందంగా కనిపిస్తుంది. శారీస్ మీదకి కానీ డ్రెస్ మీదకి దేనికి అయినా సరేనండి, ఇలా లాకెట్ పెద్ద సైజులో కానీ చిన్న సైజులో ఏది ఉన్నా సరేనండి, మనము పడేసే ఛార్జింగ్ వైరుతో ఇలా అందంగా తయారు చేసుకోవచ్చు. వైర్ అనేది ఇలా స్టిఫ్గా ఉండటం వలన మన మెడకి కరెక్ట్గా సరిపోతుందండి. పిల్లలకి కూడా ఇలా ఎన్నో రకాలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరు వేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. వేస్ట్గా ఉన్న వాటిని పడేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.